ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు పెళ్లి మాట ఎత్తకు. అలా అయితేనే నేను బ్రతుకుంటాను. రూప దగ్గరుంది నీ బిడ్డ. చచ్చిపోయింది రూప బిడ్డ. ఇప్పుడు డిసైడ్ చేసుకో, ఎవరిని తల్లిని చేస్తావో. బయలుదేరాడు పెద్ద మగాడు, నాకు నీతులు చెప్తున్నాడు. వెళ్ళు, ఆ నీతులేవో మీ అమ్మకు చెప్పుకో. హవేలి అయినా బాగుపడుతుంది. ఇంకెప్పుడు నా జోలికి రాకు, నన్ను ముట్టుకోకు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. నాకు పుట్టబోయే మొదటి బిడ్డను భూమి మీద పడగానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అమ్మో, ఆవేశంలో నిజం చెప్పేశాను. ఇప్పుడు నా బిడ్డ తీసుకెళ్ళి మళ్ళీ సంజయ్ చేతిలో పెడతాడేమో. చెప్పింది మర్చిపో. అదంతా అబద్ధం, ఒట్టి అబద్ధం. రూప దగ్గరుంది నా బాబు కాదు. వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడు రూప బాబే. అవును సందీప్, వాడు రూప బాబే. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. మాట్లాడు సందీప్, అలా చూడకు. నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది సందీప్. పొరపాటున ఆవేశంలో నోరు జారి నీకు నిజం చెప్పేశాను. అయ్యో, ఎవరి దగ్గరైతే నిజం దాచాలో వాళ్ళకి చెప్పేశాను. తప్పు చేశాను. సందీప్, దయచేసి ఈ నిజం ఎవరికి చెప్పుకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. రూపక్కకి తెలిస్తే బ్రతకదు. అక్కకేం కాకూడదు, ఏం కాకూడదు. సందీప్, నేను హవేలీలో ఉంటుంది ఎందుకో తెలుసా? బాబు కోసం. నా బాబుని దగ్గరుండి చూసుకోవచ్చన్న ఆశతో. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ప్లీజ్ సందీప్, బాబు జన్మ రహస్యాన్ని ఎవరికి చెప్పుకు, ఎవరికి చెప్పుకు. ప్లీజ్ ప్లీజ్ సందీప్, ప్లీజ్.
హలో, ఏంటమ్మా ఈ నాటకాలు? నేను నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? హవేలీ వదిలి వెళ్ళిపో అంటే మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు? ఏం చేస్తుందిలే అని నిర్లక్ష్యమా? ఏమీ చెయ్యలేను అని నమ్మకమా? లేక ఏం చేసినా పర్వాలేదు అనే ధైర్యమా? నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. నీకిచ్చిన మాట ప్రకారం హవేలీ వదిలి వెళ్ళిపోయాను. నీ కొడుకే తిరిగి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడో నీ కొడుకునే అడుగు. ఓ, తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావా? నా కొడుకుతో నాకు సంబంధం లేదు. నీ కొడుకుతోనే నాకు సంబంధం. నీ కొడుకు నీకు వద్దు అనుకుంటే చెప్పు. వాణ్ణి ఏం చెయ్యాలో నేను డిసైడ్ చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఓ, వ్యవహారం అక్కడిదాకా వచ్చిందా? గదిలో దూరి రొమాన్స్ చేసి నా కొడుకుని బుట్టలో వేసుకున్నావా? అందుకేనా ఈ ధైర్యం? ఛ! నోర్మి, అంత గతేం నాకు పట్టలేదు. ఏంటే చీచా అంటున్నావు? నువ్వు బాబుని కన్నది వాడితోనే. మర్చిపోయావా? ఎస్, మర్చిపోయాను. గుర్తు చేయకు. ఓకే, గుర్తు చేయను. కానీ ఒక్క విషయం మాత్రం నీ మొగుడికి చెప్పొస్తాను. అదే నీ కొడుకు జన్మ రహస్యం. ఇన్నాళ్ళు నువ్వు మీ అమ్మ ఏ నిజాన్ని దాచాలి అని ఎన్ని కష్టాలు పడ్డారో, ఏ నిజం తెలిస్తే మీ అక్క, అదే రూప గుండె పగిలి చస్తుందో, ఏ నిజం తెలిస్తే సందీప్ నిన్ను మెడపట్టి బయటికి తోస్తాడో, ఆ నిప్పులాంటి నిజాన్ని సందీప్కి చెప్పేస్తాను. వస్తా. నాన్న సందీప్, నాన్న సందీప్. అత్తయ్య, అవసరం లేదు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చేసిస్తున్న పని అదే. నా బాబు జన్మ రహస్యాన్ని నీ కొడుక్కి డీటెయిల్గా చెప్పొస్తున్నాను. ఏం జరిగితే అది జరుగుతుంది. ఇక నేను ఎవ్వరికీ భయపడక్కర్లేదు. వెళ్ళు, ఏం చేస్తావో చేసుకో. అలా ఎలా చెప్పింది? దీని ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? శివ, ఈ ఆర్టికల్ చూసావా? హ్యూమన్ సైకాలజీ గురించి ఎంత బాగా రాశారో. నీతోనే మాట్లాడేది. ఏదైనా అర్జెంట్ వర్క్ లో ఉన్నావా?
డిస్టర్బ్ చేస్తున్నా. వదినా వరుసలొద్దు, శశిరేఖ అని పిలు. ఎందుకింత మొండిగా ఉన్నావు? నువ్వు చాలా నష్టపోతున్నావు, అది నీకు తెలుస్తుందా? నువ్వు ప్రేమిస్తున్న అన్నయ్య మనసుని ఎంత బాధ పెడుతున్నావో అదైనా అర్థం అవుతుందా? ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు అంత క్యాజువల్గా ఎలా ఉండగలుగుతున్నావు? కొద్దిగా కూడా బాధేయడం లేదా? అన్నయ్య మొహం గుర్తొచ్చి జాలేయడం లేదా? వదిన పెద్ద బిజినెస్ ఉమెన్ కదా, అందుకే జీవితాన్ని కూడా బిజినెస్ లా తీసుకుంటుంది. డబ్బు లెక్క తప్ప ఎదుటి వాళ్ళ మనసుల్ని లెక్క చేయదు. అప్పటికే అన్నయ్య అంటూనే ఉన్నాడు, శశిరేఖ చెప్పకుండా పెళ్లేర్పాట్లు చేయడం మంచిది కాదేమో అని. మేమే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాం. చివరి నిమిషంలో అయినా మనసు మార్చుకొని పెళ్లి పెట్ల మీద కూర్చుంటావని ఎంతో ఆశపడ్డాం. డిసప్పాయింట్ చేసావు, అన్నయ్యని హర్ట్ చేసావు, తప్పు చేసావు. పైగా మేమేదో తప్పు చేసినట్టు మా మీద అరిచావు. అయినా నాకు తెలియక అడుగుతాను, ప్రేమించుకున్న మీకు పెళ్లి చేయడం తప్ప? నిన్ను డైరెక్ట్ గా ఒక మాట అడుగుతాను, ఓపెన్ గా సమాధానం చెప్తావా? మా అన్నని నిజంగానే ప్రేమించావా, లేక ఓ బాడీ గార్డ్ లా వాడుకుంటున్నావా? చోటా, నోటికి ఏదొస్తే అది మాట్లాడానా? అది కాదన్నా. నోర్మయ్, వాళ్ళేదో చిన్నతనంలో ఆవేశంలో తెలియకేదో అనేశారు. నువ్వు సీరియస్గా తీసుకోకు, మర్చిపో. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అది వాళ్ళకి అర్థం కాదు. నా తమ్ముళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. కనీసం నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ సూర్య. అర్థం చేసుకున్నాను కాబట్టి తిరిగి మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సూర్య, మన ప్రయాణం ఇక ఇక్కడ తాగిపోతే మంచిదేమో. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు. రే, పదండి, ఆటో తీసుకొచ్చాను. మీ లగేజ్ కూడా అందులోనే పెట్టాను, రండి. సూర్య, సూర్య ఏంటిది? నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? మన పరిచయం కాకముందు వరకు నేనెవరు నువ్వెవరు? అప్పుడు ఒంటరిగా బతకలేదా? చచ్చిపోయావా? ఇప్పుడు అంతే. కొద్ది రోజులు మనసు ఒప్పుకోదు, పట్టించుకోకుండా వదిలేస్తే అదే సర్దుకుంటుంది. మనసును మేనేజ్ చేయటం పెద్ద కష్టమేం కాదు. మనస్ఫూర్తిగా అంటున్నావా? అంత ఈజీగా
నన్ను మర్చిపోతావా? నేనంటే నీ మనసులో ప్రేమ ఇంతేనా? ఇంతే కాదు, ఇంత ఇంత ఆకాశం అంతా. నా మనసులో నీ మీద ఆకాశం అంత ప్రేమ ఉంది. లాభం ఏమిటి? లాభం ఏమిటి? నీ మనసులో కూడా నేనంటే సముద్రం అంత ప్రేమ ఉంది. కానీ లాభం ఏమిటి? ఆ ప్రేమే మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేస్తుంది. ఆ ప్రేమే టెన్షన్తో మన కంటికి నిద్ర రాకుండా చేస్తుంది. నాకేమవుతుందో అని నీ భయం, నా వల్ల నువ్వు జీవితాన్ని నష్టపోతున్నావేమో అని నా భయం. అవసరమా శశి? ఈ భయాలతో ఇంకా ఇలా మనం కలిసి ఉంటాం అవసరమా? నేను దూరంగా వెళ్ళిపోతే నా గురించి నీకు టెన్షన్ ఉండదు. నీ గురించి నాకు టెన్షన్ ఉండదు. సిసి, డబ్బు లేకపోతే గంజి నీళ్ళు తాగైనా హ్యాపీగా బతికేయచ్చు. కానీ డబ్బు తెచ్చే సమస్య వల్ల పట్టుపరుపు మీద పడుకున్నా కూడా ప్రశాంతంగా నిద్ర పట్టదు. అనుభవం తెలుసుకున్నాను. గొప్పింటి అమ్మాయి పేదింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, పాటలు పాడుకోవటం సినిమా తెర మీద చూడటానికే బాగుంటాయి. నిజ జీవితంలో రంగుల కళ కళ్ళ అంతే. సూర్య, శశి, నేను తప్పు పట్టట్లేదు, అపార్థం చేసుకోకు. నిజాల్ని నిజాల్లా మాట్లాడుకుందాం. మనల్ని మనం మభ్య పెట్టుకోవద్దు, మోసం చేసుకోవద్దు. పెళ్లి ప్రసక్తే లేనప్పుడు మనం ఇలా కలిసి ఉండటంలో అర్థం లేదు. ఇది మంచిది కాదు కూడా. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ రోజున మన జాగ్రత్తలు, మన హద్దుల్లో మనం ఉంటాం ఎంతైనా మంచిది. నీ పరిచయానికి ముందు ఆటో నడుపుకునే రోజుల్లో హాయిగా స్వేచ్ఛగా బ్రతికాం. మనసులో ప్రేమ నింపుకొని ఇలా చస్తూ బ్రతికే కన్నా ఆ ప్రేమను చంపుకొని స్వేచ్ఛగా బ్రతకటం ఇద్దరికీ మంచిది. ఇంతవరకు నేను ఇబ్బంది పెట్టుంటే సారీ. ఇక ముందు అస్సలు ఇబ్బంది పెట్టను. రండ్రా. సూర్య, వదిన, ఏడవడం కాదు, పెళ్లి చేసుకుంటాను రా అని పిలు, వస్తాడు. మీకే చెప్పేది, రండి. వదిన, నువ్విప్పుడు అన్నయ్యని దూరం చేసుకుంటే ఇంకెప్పటికీ దగ్గరవడు, గుర్తుపెట్టుకో. నేను ముందే చెప్పాను కదరా, ఈవిడ గారు అన్నయ్యని ప్రేమించడం లేదు, ప్రేమ నటిస్తుంది. అన్నయ్యని బాడీగార్డ్లా వాడుకోవాలని చూస్తుంది. ఈ కన్నీళ్ళన్నీ నాటకం, బూటకం. అసలు నువ్వు చోటా పద రా. కోట్లు పోసి కొందామనుకున్నా మా అన్న లాంటి మంచి మనిషి నీకు దొరకదు. చోటా. తెలుసుకుంటావు, అప్పుడు ఏడుస్తావు. రా. అప్పుడు నీ కన్నీరు తుడిచే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. పద. ఇది నా శాపం. చోటా రా.
నవ్వుతున్నారా? మేము ఈ హవేలీలో పడే కష్టాలను చూసి నవ్వుతున్నారా? మా కన్నీళ్లను చూసి నవ్వుతున్నారా? బ్రతికుంటే మేము ఏమి బావుకుంటున్నామని నవ్వుకుంటున్నారు. ఇది అన్యాయం రాజేశ్వరి దేవి గారు, అన్యాయం. నరకం అనుభవిస్తున్నా. మీరు లేని ఈ హవేలీలో నరకం అనుభవిస్తున్నా. తట్టుకునే ఓపిక మాకిక లేదు. మీరైనా మాకు తోడుగారండి. మమ్మల్నైనా మీ దగ్గరికి పిలిపించుకోండి. వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఇప్పుడు కాదు, త్వరలో, అతి త్వరలో. నిజం మావయ్య గారు, నేను మాత్రం రాజేశ్వరీదేవి అత్తయ్య గారిని చూశాను. నా కళ్ళారా చూశాను. నిజం. మీరు స్వయంగా మీ చేతులతో అత్తయ్య గారు అంత్యక్రియలు చేశారా?